చాలామంది గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ అందులో ఎంతమంది చివరి వరకు సస్టైన్ అవుతున్నారు? మధ్యలో ఆపేయడానికి చాలా రీజన్స్ అయి ఉండొచ్చు. ప్రాపర్గా సోర్సెస్ లేకపోవచ్చు, లేదంటే ఎంత ప్రిపేర్ అయినా ఎటువంటి ప్రోగ్రెస్ కనిపించకపోవచ్చు. కానీ ఈరోజు ఈ వీడియోలో మన రియల్ టైంలో ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్ డిస్కస్ చేయబోతున్నాం. కాదు స్ట్రాటజీ డిస్కస్ చేయబోతున్నాం. డిఫరెన్స్ ఏంటన్నా అంటే రోడ్ మ్యాప్లో ఏం చేయాలి అని ఉంటుంది, కానీ స్ట్రాటజీలోనే ఎలా చేయాలి అనేది ఉంటుంది. వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మై నేమ్ ఇస్ జయప్రకాష్ అండ్ ఐఎమ్ అనలాగ్ డిజైన్ ఇంజనీర్ హ్యావింగ్ మోర్ దాన్ 2.5 years ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కామన్ డౌట్ ఉండొచ్చు, నా మాటలు మీరు ఎందుకు వినాలని. నేను నా థర్డ్ ఇయర్లోనే గేట్ క్వాలిఫై అయ్యాను బై జస్ట్ స్టడీయింగ్ వన్ సబ్జెక్ట్. అండ్ అలానే నేను డెడికేటెడ్గా గేట్కి ప్రిపేర్ అయ్యాను, బట్ ఫైనల్ ఇయర్లో నాకు అటెంప్ట్ చేసే ఛాన్స్ రాలేదు. సో నేను ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ నోట్స్ మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై కంట్రోల్ సిస్టమ్స్ నోట్స్. వైట్ పేపర్లో కాదు, అన్నీ రాసే ఉంటాయి. నెక్స్ట్ దిస్ ఈజ్ మై నెట్వర్క్ అనాలిసిస్ నోట్స్ అండ్ దిస్ ఈజ్ మై సిగ్నల్ సిస్టమ్స్ నోట్స్. ఈ వీడియో ఫ్లో ఏంటంటే ఈ వీడియోని మొత్తం నేను 6 parts కింద డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మనం స్ట్రాటజీని బ్రీఫ్గా అసలు కోర్ స్ట్రాటజీ ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో అసలు గేట్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, గేట్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనేది సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఉంటుంది. అండ్ థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో సోర్సెస్ ఫర్ ప్రిపరేషన్, అసలు ఎక్కడి నుంచి సోర్సెస్ నుంచి ప్రిపేర్ అయితే మనం ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వగలం అనేది థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఉంటుంది. అండ్ ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్, అంటే ఎవరైతే 1 year బ్రేక్ తీసుకొని ప్రిపేర్ అవుతారో ఆర్ ఎల్స్ థర్డ్ ఇయర్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఫైనల్ ఇయర్లో అటెంప్ట్ ఇద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఫిఫ్త్ పార్ట్ షార్ట్ టర్మ్ రోడ్ మ్యాప్, ఎవరైతే 2026 గేట్ టార్గెట్ చేసుకొని ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ షార్ట్ టర్మ్ రోడ్ మ్యాప్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్లీ నా ఆనెస్ట్ అడ్వైజ్ యాజ్ ఎ బ్రదర్గా నేను ప్రిపేర్ అయినప్పుడు నాకు అనిపించిన అడ్వైస్ మీకు ఇస్తాను, ఇచ్చేసి ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. సో ఇక టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో టు ద స్ట్రాటజీ. యూజువల్గా మనం చదివింది మన బ్రెయిన్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఇంపార్టెంట్ అని తెలిస్తేనే మన బ్రెయిన్ అనేది గుర్తుపెట్టుకుంటుంది. సో ఇప్పుడు మనం ఆ ఇంపార్టెన్స్ని ఎలా క్రియేట్ చేయాలి? సో యూజువల్గా మనం థింగ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాం, గట్టిగా బట్టి కొట్టి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ క్యాపిటల్ అనగానే తిరువనంతపురం అని గుర్తొస్తుంది, ఎందుకంటే మనకు చిన్నప్పుడు అంత గట్టిగా బట్టి కొట్టాం కాబట్టి. సో ఇంకొక వే వచ్చేసి ఇంపార్టెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్. సో ఏదైనా థింగ్ ఇంపార్టెంట్ అంటే మన బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది, లేదంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని మన బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. సో గేట్లో నియర్లీ 11 to 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అవి బట్టి కొట్టడం అనేది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. సో ఇంకొక వే వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్. సో ఈ వేలో మనం చేసేది ఏంటి అంటే ముందుగా మనం ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. సో ఎప్పుడైతే ఒక ప్రాబ్లం అనేది బ్రెయిన్ ఐడెంటిఫై చేస్తుందో దానికి మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తామో ఈ సొల్యూషన్ అనేది ఒక హుక్ అయ్యి ఆ హుక్ ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ని హుక్ చేసి పట్టుకుంటుంది. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం సేమ్ ప్రాబ్లమ్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు దీనికి ఏదైతే హుక్ ఉందో అదే మనకి సొల్యూషన్. సో మనకి సొల్యూషన్ అనేది గుర్తుంటుంది. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ ఇదంతా ఇన్కార్పొరేట్ చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఏంటంటే అసలు గేట్ వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి. సో బేసికల్గా గేట్ నుంచి 2 kinds of అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఆర్ విజిబుల్ అడ్వాంటేజ్ అండ్ సెకండ్ వన్ ఇండైరెక్ట్ ఆర్ ఇన్విజిబుల్ అడ్వాంటేజ్. ముందుగా డైరెక్ట్ అడ్వాంటేజెస్ గురించి చూసుకుంటే మనం గేట్ రాసి మంచి PSU జాబ్ కొట్టొచ్చు ఆర్ ఎల్స్ లేదంటే ఎంటెక్ చేయొచ్చు. ఎంటెక్ ఇన్ టాప్ Tier 1 కాలేజెస్. అక్కడ మీరు ఎంటెక్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు ఐదర్ హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ నుంచి చాలా హై ప్యాకేజెస్ 30-40-50 LPA జాబ్స్ కూడా మీరు అక్కడ నుంచి క్రాక్ చేయొచ్చు. ఇది డైరెక్ట్గా అందరికీ విజిబుల్ అయ్యే అడ్వాంటేజెస్. సో సెకండ్ వచ్చేసి ఈ ఇండైరెక్ట్ ఆర్ ఇన్విజిబుల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే స్ట్రాంగ్ కోర్ నాలెడ్జ్. ఎవరైతే గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి స్ట్రాంగ్ కోర్ నాలెడ్జ్ ఉంటుంది. సో సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి మీరు ఎప్పుడైతే మీరు గేట్ ప్రిపేర్ అవుతారో మీకు స్ట్రాంగ్ కోర్ నాలెడ్జ్ రావడం వల్ల కోర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. సో అందరూ క్యాంపస్ గేటుకి ప్రిపేర్ అయితే ఎంటెక్ చేయొచ్చు, PSU జాబ్ చేయొచ్చు అంతవరకు ఆలోచిస్తారు, కానీ గేటుకి ప్రిపేర్ అవడం వల్ల వచ్చే నాలెడ్జ్తో మీరు ఈజీగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి క్రాక్ చేయొచ్చు అనమాట. సో మీరు కోర్ సైడ్ వెళ్దాము అని ఫిక్స్ అయితే మాత్రం గేట్కి ప్రిపేర్ అవ్వడం అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో నౌ కమింగ్ టు ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద వీడియో, సోర్సెస్ ఫర్ ప్రిపరేషన్. సో నేను ఇప్పుడు చెప్పేది కొంచెం మీకు నచ్చకపోవచ్చు, బట్ దిస్ ఈజ్ కమ్స్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. సో సోర్సెస్ ఫర్ ప్రిపరేషన్ ఏంటి అంటే మీరు చాలా వరకు యూట్యూబ్ వీడియోస్ ఏమైనా చూసి ఉండొచ్చు, ఫ్రీగా ప్రిపేర్ అయిపోవచ్చు, NPTEL లెక్చర్స్ ఫాలో అవ్వండి, లేదంటే వీళ్ళ వీడియోస్ చూడండి వాళ్ళ వీడియోస్ చూడండి అని చెప్పి.
సో నేను కూడా ఆ వీడియోస్ అన్ని ఫాలో అయ్యి నేను ట్రై చేసిన వాడినే. సో నేను 2 years కూర్చుంటే రఫ్గా 4 to 5 సబ్జెక్ట్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వగలిగాను. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నాకు ప్రాపర్ సోర్స్ లేకపోవడం. అవును నిజమే, కంప్లీట్గా యూట్యూబ్ నుంచి మొత్తం అంతా చదివి గేట్ క్రాక్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ విల్ టేక్ ఏ ప్రాపర్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ టు క్రాక్ దట్. అంటే మనం ఒక సోర్స్ని మనం తీసుకుంటాం, అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు లెట్సే మీరు యూట్యూబ్లో నెట్వర్క్ అనాలిసిస్ లెక్చర్స్ అని కొడితే చాలా ప్లేలిస్టులు వస్తాయి. మీరు ఏదో ఒక ప్లేలిస్ట్ తీసుకుంటారు, బట్ ఎంత మీరు ప్లేలిస్ట్ ప్రిపేర్ అవుతున్నా సరే బ్యాక్గ్రౌండ్లో మీకు రన్ అయ్యేది ఏంటి, ఈ సబ్జెక్ట్ సరిపోతుందా, ఇది ఒక లెక్చర్స్ చూస్తే సరిపోద్దా, వేరే లెక్చర్స్ ఏమైనా ఫాలో అవ్వాలా, సో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. నేను స్వతహా కంట్రోల్ సిస్టమ్స్కి నియర్లీ 2 to 3 లెక్చర్స్ అంటే 2 to 3 ప్లేలిస్ట్ అనేది చూసాను. సో అన్ని చూడడానికి నాకు నియర్లీ 6 to 7 months అనేది పట్టింది. సో నేను సింగిల్ సబ్జెక్ట్ మీదే 6 to 7 months వరకు టైం ఇస్తే నేను మిగతా సబ్జెక్ట్స్ అన్ని ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం పట్టవచ్చు. సో ఇంతసేపు ప్రిపేర్ అయినా సరే ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉండదన్నమాట. సో నా సజెషన్ ఏంటి అంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ గేట్, మీరు పక్కాగా ఏదో ఒక కోచింగ్ అయితే తీసుకోండి. సో ఇది అన్న మీరు చెప్తారు డబ్బులు ఎట్లా వస్తాయంటే, సో ఇక్కడ మీరు చూస్తే మనం ఫిజిక్స్ వాళ్ళ కానీ గేట్ వాళ్ళ ఎక్కడ చూసినా సరే సమ్ 7,000 to 8,000 అనేది వస్తుంది. లేదు అంటే ఒక 2 to 3 members కలిసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ద డే నేను రియలైజ్ అయింది ఏంటి అంటే మనకు ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉండాలి. ఆ ప్లాన్ మనం చేసుకోకపోయినా ఇప్పుడు ఈ లెక్చర్స్ తీసుకుంటే వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది, అంటే ఇన్ని మంత్స్లో ఇన్ని లెక్చర్స్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఆ టైం పీరియడ్లో కల్లా మీకు కూడా ఇంకా ఈ సోర్స్ చూడాలి ఆ సోర్స్ చూడాలి అని కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో తీసుకుంటారు, అది ఏదైతే ఫాలో అవుతున్నారో 9 months 10 months ఆ 10 months ఆ లెక్చర్స్ అనేవి కంప్లీట్ చేస్తారు. సో దీనివల్ల మీకు ప్రిపరేషన్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది అండ్ ఒక డిసిప్లిన్ మేనర్లో వెళ్తుంది. నేను చేసిన తప్పు ఏంటి అంటే నేను ఎట్లాంటి కోర్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే అప్పట్లో ఇంత తక్కువ ఫీజెస్ అని ఉండేవి కాదు. ఎంత కోచింగ్ తీసుకోవాలన్నా 40,000 50,000 అనేది ఉండేది. బట్ ఎవరైతే నా ఫ్రెండ్స్ ఇట్లా కోచింగ్ తీసుకొని డెడికేటెడ్గా ఇట్లా ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఫైనల్ ఇయర్లోనే చాలా మంచి అటెంప్ట్స్ ఇచ్చి చాలా మంచి ర్యాంక్స్ అయితే వచ్చినాయి వాళ్ళకి. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. మీరు గనక రియల్లీ సీరియస్ ఉంటే గేట్కి సోర్సెస్ ఫర్ ప్రిపరేషన్ యూట్యూబ్లో ఉంటాయి, బట్ మీరు ఏదైనా ఒక కొంచెం అమౌంట్ స్పేర్ చేసి మీరు గనక ఏదైనా కోర్స్ తీసుకుంటే ఇట్ విల్ రియల్లీ హెల్ప్ఫుల్. యాజ్ ఎ బ్రదర్గా నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ కమ్స్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. లెట్స్ గో టు ద 4th part ఆఫ్ ద వీడియో, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. సో ఇప్పుడు ఒక ఫుల్ టైమ్ రోడ్ మ్యాప్ చూద్దాం. ఫుల్ టైమ్ రోడ్ మ్యాప్ అంటే ఫుల్ టైమ్ రోడ్ మ్యాప్కి మినిమం 1 year అయితే పడుతుంది. ఎప్పుడైతే మీరు కంప్లీట్గా బ్రేక్ తీసుకొని 1 year బ్రేక్ కంప్లీట్గా డే అంతా మీరు గేటే ప్రిపేర్ అవుదాం అనుకుంటే, లేదు మీరు 3rd yearలోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకుంటే మీకు రఫ్గా 2 years అనేది పడుతుంది. సో మీరు ఫైనల్ ఇయర్లో అటెంప్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో నేను 1 yearకి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. సో మీరు అమౌంట్ ఆఫ్ టైం మీరు 2 years 3 years అన్న దాన్ని బట్టి ఈ స్ట్రాటజీని మీరు దానికి బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు స్క్రీన్లో చూసినట్టయితే సో సిలబస్ అనేది 9 monthsలో కంప్లీట్ చేయాలి. దిస్ విల్ బి టేకెన్ కేర్ బై యువర్ కోర్స్, అంటే మీరు ఎక్కడైతే కోర్స్ తీసుకుంటారో అక్కడ ఇదైతే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో 9 monthsలో వాళ్ళు సిలబస్ అయితే కంప్లీట్ చేస్తారు, వాళ్ళతో పాటు మీరు ఫాలో అయిపోవచ్చు. సో ఇక్కడ మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్గా మీరు ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు. సో అండ్ ఆల్సో ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ చూసుకోవాలి, ఎలా రివిజన్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. బట్ ఇది మెయిన్ కోర్స్ స్ట్రాటజీ. ఎట్లా అంటే ముందు ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకొని ఆ సబ్జెక్ట్ని మీరు చదువుతారు, నేర్చుకొని వీడియోస్ లెక్చర్స్ చూడడం అది. సో ఇక్కడ సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ ఉందంటే అక్కడ లెక్చర్స్ చూస్తున్నారు అని. సో ఇక్కడ సబ్జెక్ట్ 1 లెక్చర్స్ చూస్తారు. కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ 2 లెక్చర్స్ అనేది స్టార్ట్ చేస్తారో అప్పుడు మీరు చేయాల్సింది సబ్జెక్ట్ 1 రివైజ్ చేస్తూ సబ్జెక్ట్ 1 యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు సబ్జెక్ట్ 2 కూడా లెక్చర్స్ కంప్లీట్ అవుతాయో దెన్ మీరు సబ్జెక్ట్ 3కి మూవ్ అవుతారు కదా. సో ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ 3కి మూవ్ అవుతారో అప్పుడు మీరు ఇంకా సబ్జెక్ట్ 1 రివిజన్ అనేది ఇంకా చేయరు. సో సబ్జెక్ట్ 1 రివిజన్ అనేది ఆపేస్తారు. ఆపేసి ఏం చేస్తారు, సబ్జెక్ట్ 2 యొక్క రివిజన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ 2 రివిజన్ అనేది చేస్తుంటారో దానికి ప్యారలల్గా మీరు చేయాల్సింది ఏంటి, సబ్జెక్ట్ 1 యొక్క టెస్ట్ సిరీస్ ఉంటాయి కదా. సో టెస్ట్ సిరీస్లోని సబ్జెక్ట్ 1 ఏదైతే ప్రిపేర్ అయ్యారో వాటి యొక్క టాపిక్ వైజ్ టెస్ట్ అన్నీ ఉంటాయి. సో మీరు అవి అటెంప్ట్ చేస్తారు. ఓకే, సో ఇవి ఎలా అటెంప్ట్ చేయాలి అదంతా నెక్స్ట్ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. బట్ స్ట్రాటజీ పరంగా డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ 1 టెస్ట్ ఇస్తారు, సబ్జెక్ట్ 2ని రివైజ్ చేస్తారు, సబ్జెక్ట్ 3 లెక్చర్స్ అనేవి వింటారు. సో ఎప్పుడైతే ఇది మీరు కంప్లీట్ చేస్తారో సో ఇక్కడ మీరు నెక్స్ట్ ఇదే అన్నిటికీ ఫాలో అవుతారు. సో నెక్స్ట్ సబ్జెక్ట్ 4 లెక్చర్స్ వింటారు, సబ్జెక్ట్ 3ని రివైజ్ చేస్తారు, సబ్జెక్ట్ 1 and 2 టెస్ట్ ఇస్తారు.
సో ఎప్పుడైతే మీకు 3-4 సబ్జెక్ట్స్ అయిపోతాయో మనకి టెస్ట్ సిరీస్లో 3 to 4 సబ్జెక్ట్స్ అనేవి కంబైన్డ్ చేసి మనకి టెస్ట్ సిరీస్ ఉంటాయన్నమాట. సో మీరు డైరెక్ట్గా వన్స్ ఒక 4-5 సబ్జెక్ట్స్ అయిన తర్వాత మీరు ఈచ్ సబ్జెక్ట్ టెస్ట్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసి ఉంటారు. సో అప్పటికి మీరు ఎప్పుడైతే కంబైన్డ్ టెస్ట్ ఉంటాయో అవి అటెంప్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఇది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ కొంచెం టైం టేకింగ్ అన్నట్టు అనిపించవచ్చు, బట్ దిస్ ఈజ్ ఎ ఎఫెక్టివ్ వే. ఇదైతే కోర్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే, ఇప్పుడు సబ్జెక్ట్ లెక్చర్స్ చూడమంటున్నారు. సో అది ఎలా చూడాలి అంటే ముందు ఏ సబ్జెక్ట్స్ కవర్ చేయాలి ఆ టాపిక్, అండ్ దాని తర్వాత ఎలా రివిజన్ అంటున్నాం కదా, సో ఈ రివిజన్ అనేది ఎలా చేయాలి, అండ్ థర్డ్ ఇక్కడ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ఉంది కదా, టెస్ట్ సిరీస్ ఇవ్వడం. సో టెస్ట్ సిరీస్ ఎలా ఇవ్వాలి. సో ఇప్పుడు ఆ విషయానికి వస్తే ఫస్ట్ కమింగ్ టు ద సబ్జెక్ట్స్. సో ప్రిపరేషన్ అనేది 3 parts ఉంటుందన్నమాట. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే స్టడీయింగ్ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్స్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సెకండ్ వచ్చేసి రివిజన్ ఎలా చేయాలి, అండ్ థర్డ్ వచ్చేసి టెస్ట్ సిరీస్ ఎలా ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ సబ్జెక్ట్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని చూస్తే, సో ఫస్ట్గా ఈసీఈ వాళ్ళు నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మోస్ట్ ఆఫ్ ద దగ్గర రిపీట్ అవుతూ ఉంటుంది. ఎనలాగ్లో కానీ ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ అది చేసేటప్పుడు కానీ మీకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఎక్కువ మార్క్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ నెట్వర్క్ అనాలిసిస్ అనేది కంప్లీట్ చేసుకుంటే మీకు క్యాంపస్లో కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎనలాగ్ డిజిటల్ ఈడీ, ఇవి అనేది సెట్ ఏ అండ్ కంట్రోల్ సిగ్నల్స్ కమ్యూనికేషన్ అండ్ ఈఎంఎఫ్టీ, ఇదనే సెట్ బి. సో మీరు క్యాంపస్ ఓరియంటెడ్ అంటే మీకు క్యాంపస్లో విఎల్ఎస్ రిలేటెడ్ క్యాంపస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు క్యాంపస్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయితే ముందు సెట్ ఏ ప్రిపేర్ అవ్వండి. సో ఎప్పుడైతే మీరు సెట్ ఏ కంప్లీట్ చేస్తారో దెన్ మీరు సెట్ బి మీద ఫోకస్ చేస్తే మీరు క్యాంపస్లోనే పర్ఫామ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ గేట్ ఎగ్జామ్లో కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ఈ సెట్ ఆఫ్ వేలో మీరు సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అయితే మీకు క్యాంపస్ అండ్ గేట్ కూడా కంప్లీట్ అవుతాయి. ఇది ఏ కన్సిడరేషన్స్లో తీసుకున్నా అంటే గేట్ ఎగ్జామ్కి మీరు ఎండ్ ఆఫ్ ద డే మొత్తం సెట్ ఏ అండ్ సెట్ బి కంప్లీట్ చేస్తారు అని. సో లెట్సే మీరు ఇప్పుడు అంత టైం లేదు అనుకుంటే ఇందులో హైయెస్ట్ మార్క్స్ వెయిటేజ్, సో నెట్వర్క్ అనాలిసిస్, కంట్రోల్ సిస్టమ్, సిగ్నల్ సిస్టమ్, ఇలా మార్క్స్ వెయిటేజ్ బట్టి కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే క్యాంపస్కి అండ్ గేట్కి సో రెండిట్లకే ఉపయోగపడేటట్టు అనమాట. సో ఈ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ స్ట్రెంగ్త్. సో మీకు మ్యాథ్స్ అనేది ఎంత వచ్చు, యాప్టిట్యూడ్ అనేది మీ పర్ఫార్మెన్స్ అంటే మీకు ఆల్రెడీ వచ్చింది అంటే కొంచెం టైం తగ్గించుకోవడం. సో ఎందుకంటే ఇవి ఇండిపెండెంట్, ఇవి దేని మీద డిపెండ్ అయి ఉండవు. సో మీ స్ట్రెంగ్త్ బట్టి ఈ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో కమింగ్ టు ట్రిపుల్ ఈ వాళ్ళకి వస్తే, ట్రిపుల్ ఈ వాళ్ళు కూడా ఫస్ట్ నెట్వర్క్ అనాలిసిస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో కంపేర్ టు ఈసీ వాళ్ళు ట్రిపుల్ ఈ వాళ్ళు నెట్వర్క్ అనాలిసిస్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఇక్కడ మెషిన్స్ కానీ, పవర్ సిస్టమ్స్ కానీ, పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఈ అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో కానీ ఈఎంఎఫ్టీ ఏదైతే ఉందో ఈ అన్నిటిలోని మనం నెట్వర్క్ అనాలిసిస్ అనేది బేసిక్ కోర్ పార్ట్ అయిపోతుంది. సో నెట్వర్క్ అనాలిసిస్ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఈ ట్రిపుల్ ఈ వాళ్ళకైతే 3 సెట్స్ ఉంటాయి. సో సెట్ ఏ, సెట్ బి అండ్ సెట్ సి. సో సెట్ ఏలో ఉన్నవంటి మెషిన్స్, పవర్ సిస్టము, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇది ట్రిపుల్ ఈ వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్. సెట్ బి ఏంటి, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ సిస్టమ్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో ఇది ఎలక్ట్రానిక్స్ పార్ట్ ఆఫ్ ద ట్రిపుల్ ఈ వాళ్ళకి. ఈఎంఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్స్ తక్కువ వెయిటేజ్ ఉంటాయి. సో ఇవి మనం లాస్ట్లో ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇప్పుడు సెట్ ఏ ముందు ప్రిపేర్ అవ్వాలా, సెట్ బి ముందు ప్రిపేర్ అవ్వాలా అనే క్వశ్చన్ వస్తే ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ ప్రయారిటీ. మీరు క్యాంపస్ టార్గెటెడ్ అంటే నేను క్యాంపస్లో విఎల్ఎస్ రిలేటెడ్ క్యాంపస్కి నేను ప్రిపేర్ అవుతాను, సో నాకు క్యాంపస్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఫస్ట్ స్టార్ట్ విత్ సెట్ బి. సో మీరు సెట్ బి అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి, ఫస్ట్ ఫోకస్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఎనలాగ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చూస్తే వెయిటేజ్ తక్కువే ఉంటాయి. బట్ మీరు క్యాంపస్ ఓరియంటెడ్గా చదివితే మాత్రం మీకు ఇవి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే విఎల్ఎస్ రిలేటెడ్గా వచ్చే క్యాంపస్ అన్నీ ఇవే ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి. సో ఎప్పుడైతే మీరు సెట్ బి కంప్లీట్ చేసుకుంటారో దెన్ సెట్ ఏ కంప్లీట్ చేస్తారు, ఫైనల్గా సెట్ సి కంప్లీట్ చేస్తారు. సో లేదు మేము క్యాంపస్ అనేది మాకు వద్దు, మాకు మెయిన్ ఫోకస్ మాకు కోర్ మీద మాకు మంచి ఫోకస్ ఉంది, మేము ఈ ఏపీ ట్రాన్స్కో ఇట్లాంటి ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవుతాం అంటే మీరు సెట్ ఏ ప్రిపేర్ అవ్వడం బెటర్. సో సెట్ ఏలో మీకు కోర్ సబ్జెక్ట్స్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ చాలా హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇది ఫోకస్ చేసుకొని నెక్స్ట్ సెట్ బి ఫాలో అయ్యి ఫైనల్గా సెట్ సి అనేది ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది సబ్జెక్ట్స్ వైజ్ ప్రిపరేషన్ అయితే. అండ్ ఈసీ వాళ్ళలాగే ఈ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ అనేది ఇట్ ఈజ్ ఇండివిజువల్
స్ట్రెంత్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీకు మ్యాథ్స్ మీరు ఆల్రెడీ ఇంటర్ నుంచి వచ్చి ఉంటే బీటెక్లోకి మీకు మ్యాథ్స్ ఆల్రెడీ కొంచెం గ్రిప్ ఉంటుంది. లేదు మీరు డిప్లొమా నుంచి వచ్చారు అంటే మీకు మ్యాథ్స్కి అనేది ఎక్కువ టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో వీటితో పాటు ప్యారలల్గా మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వడము, సో కోర్తో పాటు మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ని కలుపుకుంటా రోజుకు 1 అవర్ అని అట్లా పెట్టుకొని ప్రిపేర్ అవ్వడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. సెకండ్ పార్ట్ ఏంటి అంటే రివిజన్. సో రివిజన్ అనేది చాలామంది డిఫరెంట్ వేస్లో ప్రిపేర్ అవుతారు. బట్ రివిజన్ అనేది ఎట్లా చేయడం బెటర్ అంటే నేను ఫాలో అయిన రివిజన్ ప్రాసెస్ ఏంటి అంటే, సో నోట్స్ని అట్లీస్ట్ 2 times అయినా కంప్లీట్గా రివైజ్ చేయాలి, అంటే కంప్లీట్గా చదవాలి. సో ఫస్ట్ టైం ఎక్కువ టైం పడుతుంది, సెకండ్ టైంకి కొంచెం టైం అనేది తగ్గుతుంది. అండ్ మీరు ఇదే రిపీట్ చేస్తుంటే ఒక 3 to 4 times కనుక చదివితే మీకు ఆ 3 to 4 times చదివిన తర్వాత మీకు రివిజన్కి అనేది ఎక్కువ టైం పట్టదు. సో మీకు ఈ పేజ్లో ఏముంటుంది, సో పేజ్ చూస్తారు, ఓకే ఇక్కడికి ఇది ఇంపార్టెంట్ అని చెప్పి చదువుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో ఇన్నిసార్లు చదివినా సరే కొన్ని టాపిక్స్ ఆర్ కొన్ని ఫార్ములాస్ అని కానీ, ఫార్ములాస్ సెపరేట్, సో కొన్ని టాపిక్స్ ఎంత చదివినా సరే మనం ఏదో ఒక మిస్ అవుతూ ఉంటాం. సో అలాంటి వాటికి ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. సో ఆ నోట్స్లో మీరు ఏం రాస్తారంటే ఎక్కడైతే మీరు ఏవైతే రివైజ్ చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు రివైజ్ చేసినా ఆ ఒక కాన్సెప్ట్ నేను మర్చిపోతున్నాను ఫ్రీక్వెంట్గా అంటే అట్లాంటివన్నీ నోట్స్లో రాసుకోండి. సో మీరు ఇదే ప్రాసెస్ రిపీట్ చేసిన తర్వాత వన్స్ మీరు ఒక 2 to 3 times రివిజన్ కంప్లీట్ చేశాక మీకు కంప్లీట్గా ఏమేమి గుర్తుండాలో అవన్నీ గుర్తుండిపోతాయి. ఏమైతే గుర్తులేవో అవన్నీ మీరు నోట్స్లో డీటెయిల్గా ఉంటుంది. ఒక్కసారి మీ నోట్స్ రివైజ్ చేయగానే మీకు కంప్లీట్ సబ్జెక్ట్ యొక్క సమ్మరీ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఫైనల్లీ కమింగ్ టు ద అటెంప్టింగ్ మాక్ టెస్ట్, మీరు చేయాల్సింది ఏంటంటే మినిమం ఒక 2 to 3 మాక్ టెస్ట్ అయితే తీసి పెట్టుకోండి. ఏఎస్ అకాడమీ అవ్వచ్చు, లేదంటే మేడీజీ, లేదంటే క్రియాట్రిక్స్ వాళ్ళవి, గేట్ వాళ్ళవి. సో వీళ్ళందరివి మాక్ టెస్ట్ అనేవి కొనిపెట్టుకోండి. సో మీరు అటెంప్ట్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఏం ఆలోచించకుండా స్ట్రైట్ అవే మీరు టెస్ట్ ఇచ్చేయండి. మార్క్స్ నెగిటివ్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నెగిటివ్లో వచ్చినా అస్సలు మీరు ఏం పట్టించుకోవద్దు, టెస్ట్ ఇవ్వండి. టెస్ట్ ఇచ్చిన తర్వాత మీకు 3 kinds ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే స్ట్రైట్ అవే మీరు ఆన్సర్ చేసేసారు. సో మీరు క్వశ్చన్ చూస్తారు, మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. సో అట్లాంటి క్వశ్చన్స్ మీరు అసలు పట్టించుకోవద్దు. సో వన్స్ మీరు ఇది టెస్ట్ అంతా రాసి మళ్ళీ మీరు చూసుకుంటారు కదా టెస్ట్లో ఏమయ్యే క్వశ్చన్స్ అని చెప్పి, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటంటే స్మాల్ కన్ఫ్యూజన్ ఆర్ సిల్లీ మిస్టేక్. అంటే మీరు ఆ క్వశ్చన్ ఏదో చిన్నది కన్ఫ్యూజ్ అయి ఉంటారు, లేదంటే మొత్తం వేసే ఫార్ములాలో ప్లస్ బదులు మైనస్ చేయడం, అట్లాంటి సిల్లీ మిస్టేక్స్ చేసినవి ఉంటాయి. సో ఇవి మనకి ఇంపార్టెంట్. సో మీరు ఒక నోట్స్లో ఏవైతే క్వశ్చన్స్ మీరు సిల్లీ మిస్టేక్స్ చేశారో అది మీరు ఒక నోట్స్లో రాసుకోండి. ఓకే, సో ఇది సెకండ్. అండ్ ఫైనల్ క్వశ్చన్స్ ఏంటంటే నో ఐడియా, అసలు మీకు ఆ కాన్సెప్టే ఇప్పటి వరకు మీరు చూడలేదు. ఆ క్వశ్చన్ చూడగానే మీకు అసలు ఏంటి ఇది ఏం క్వశ్చన్ అని చెప్పి కొత్తగా అనిపిస్తుంది. సో ఈ క్వశ్చన్ ఏంటంటే మీరు ఆ టాపిక్ రివైజ్ చేసి దాని మీద ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. సో సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ టాపిక్ మీద వేరే మీరు 2 to 3 టెస్ట్ సిరీస్ తీసుకున్నారు కదా. సో ఆల్రెడీ ఒక దాంట్లో కంప్లీట్గా మీరు ఇట్లా టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ దాంట్లో మీరు అటెంప్ట్ చేస్తారు. సో సెకండ్ దాంట్లో అటెంప్ట్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఈ బాక్స్లో ఏవైతే ఉంటాయో అంటే స్మాల్ కన్ఫ్యూజన్ ఆర్ సిల్లీ మిస్టేక్స్ ఉన్నవి అవి మీకు ఫస్ట్ దానికి మూవ్ అవుతాయి. సో ఏవైతే మీరు నో ఐడియా అనే బాక్స్లో పెట్టుకున్నారో అవన్నీ మీకు సెకండ్ దానికి మూవ్ అవుతాయి, ఎక్కడైతే స్మాల్ కన్ఫ్యూజన్ ఆర్ సిల్లీ మిస్టేక్ ఉందో. సో మీరు ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఇచ్చిన తర్వాత మీకు ఈ నో ఐడియా కాన్సెప్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ ఉండవు. ఇందులో మేజర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సిల్లీ మిస్టేక్ క్వశ్చన్స్ మీరు విత్ టైమ్ ఏమవుతుంది అంటే ఈ సిల్లీ మిస్టేక్ క్వశ్చన్స్ అనేది తగ్గుతాయి. బట్ స్టిల్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఎప్పటికీ సిల్లీ మిస్టేక్ ఆర్ స్మాల్ కన్ఫ్యూజన్లో ఉంటాయి. అవి మీరు ఎంత తగ్గించుకుంటే అంత బెటర్ అవుతారు. బట్ ఇక్కడ ఏంటి అంటే వన్స్ మీరు ఈ క్వశ్చన్స్ అనేవి ఇట్లా ఇచ్చుకున్న తర్వాత మీకు సిల్లీ నోట్స్ అదే సిల్లీ మిస్టేక్స్ చేసిన ఒక కంప్లీట్ నోట్స్ ఉంటుంది కదా, అది మీకు అల్టిమేట్ గైడ్ అనమాట. సో మీరు ఒక్కసారి ఆ సిల్లీ మిస్టేక్స్ చేసిన బుక్ని అట్లా రివైజ్ చేసుకొని మీరు ఒక మాక్ టెస్ట్ ఇస్తే మాక్ టెస్ట్ ఇవ్వడం అనేది మీకు ఒక ఎబిలిటీ అయిపోద్ది అనమాట, మీ న్యాచురల్ ఎబిలిటీ. సో మాక్ టెస్ట్ ఇవ్వాలంటే మీరు ఎక్కువగా భయపడడం ఏమి ఉండదు అనమాట. సో వెళ్తారు, టెస్ట్ ఇస్తారు, మీకు ఆల్రెడీ ఎప్పుడైతే ఒక క్వశ్చన్ చూస్తారో ఓకే ఇది ఆల్రెడీ నేను మిస్టేక్ చేశాను అని చెప్పి, సో మీరు ఆల్రెడీ రివిజన్ నోట్స్ అదే సిల్లీ మిస్టేక్స్ నోట్స్ రివైజ్ చేసి ఉంటారు కదా, వెంటనే మీకు ఆ కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిన వెంటనే మీ బ్రెయిన్ అనేది ట్రిగ్గర్ అవుద్ది. ఎందువల్ల మీరు ప్రీవియస్గా ఎప్పుడైతే అట్లాంటి మిస్టేక్ చేశారో మీరు ఆ మిస్టేక్ని అక్నాలెడ్జ్ చేసి మీరు ఒక నోట్స్లో రాసుకున్నారు. సో ఎప్పుడైతే మీరు ఆ నోట్స్లో రాసుకొని చూసారో ఆ హుక్ అనేది ఆ
సిల్లీ మిస్టేక్కి హుక్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మిస్టేక్ చేయడానికి వెళ్ళేటప్పుడు మీకు వెంటనే ఓకే నేను ఇక్కడ ప్రీవియస్గా మిస్టేక్ చేశా అని చెప్పి మీరు కొంచెం కాన్షియస్గా ఆ మిస్టేక్ చేయకుండా సాల్వ్ చేస్తారనమాట. సో 1-2 టైమ్స్ సిల్లీ మిస్టేక్స్ రిపీట్ అవుతాయి, బట్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు మీరు ప్రతిసారి చూస్తుంటారు కదా, సో దానివల్ల మీకు విత్ టైమ్ ఈ మిస్టేక్స్ అనేవి తగ్గుతాయి అనమాట. సో దిస్ ఈజ్ ద అల్టిమేట్ రోడ్ మ్యాప్ టు ప్రిపేర్ ఫర్ ద గేట్ ఎగ్జామ్ అనమాట. సో మీరు ఇట్లా ప్రిపేర్ అయితే పక్కాగా యూ విల్ సీ ద కంప్లీట్ డిఫరెన్స్. మీరు నార్మల్గా సబ్జెక్ట్ డైరెక్ట్ ప్రిపేర్ అయ్యి ఎలా రివిజన్ చేసుకునే దానికంటే ఇలా ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్ అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద షార్ట్ టర్మ్ రోడ్ మ్యాప్. సో షార్ట్ టర్మ్ రోడ్ మ్యాప్ ఎవరికి అంటే, సో 4-5 మంత్స్ అయినా చేతుల్లో ఉంది. లెట్స్ ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం, 2026 గేట్ అనేది ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు ఇప్పుడే. సో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ షార్ట్ టర్మ్ రోడ్ మ్యాప్లో చూద్దాం. సో కమింగ్ టు షార్ట్ టర్మ్ రోడ్ మ్యాప్, సో ఎవరైతే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారో అంటే జీరో నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో, సో ఇప్పుడే చెప్తున్నాను ఇదంతా వదిలేసి మీరు డైరెక్ట్గా లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్కి వెళ్ళిపోండి. ఎందుకు అంటే ఆర్ష్గా ఉన్న ఫ్యాక్ట్ ఏంటి అంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి 4 మంత్స్లో గేట్ క్రాక్ చేయడం అనేది నాట్ పాసిబుల్. సో కొంచెం అంటే నేను మీకు ఏం షుగర్ కోటింగ్ చేసి మీరు సాధించగలరు చేయండి అని అట్లేం చెప్పను. మీరు స్క్రాచ్ నుంచి మీకు సబ్జెక్ట్స్ కూడా ఏంటో తెలియదు, మీరు స్క్రాచ్ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే బెటర్ టు గో టు ద లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్. బట్ ఈ షార్ట్ టర్మ్ రోడ్ మ్యాప్ ఎవరికి అంటే, మీరు సెమ్కి 1 డే బ్యాటింగ్ చేయలేదు, సో కొంచెం ఏదో సబ్జెక్ట్ విన్నారు అంటే జస్ట్ సెమ్కి ప్రిపేర్ అయ్యారు అంతే, సెమ్ టైంలో కొంచెం సబ్జెక్ట్స్ చూసారు, లేదంటే మీరు డిప్లొమా నుంచి వచ్చారు, సో మీకు సబ్జెక్ట్స్ మీద బేసిక్ ఐడియా ఉంది అంటే మీకు ఈ షార్ట్ టర్మ్ రోడ్ మ్యాప్ అనేది హెల్ప్ అవుతుంది. మీరు ఎంత బాగా సెమ్కి ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. బట్ మీకు అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు షార్ట్ టర్మ్ రోడ్ మ్యాప్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఈ షార్ట్ టర్మ్ రోడ్ మ్యాప్ అనేది ఏం కాదు, ఇట్ ఈస్ సబ్సెట్ ఆఫ్ లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్. సో మీరు ఇందులో చేసేది ఏంటి అంటే, ఏదైతే మాక్ టెస్ట్ పార్ట్ ఉందో లాంగ్స్లో ఆ స్ట్రాటజీని యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్గా టాపిక్ వైజ్ ఆర్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఇస్తారు. దేనివి ఎక్కడైతే మీకు హై వెయిటేజ్ ఉంటాయో సబ్జెక్ట్స్, ఇప్పుడు ట్రిపుల్ వాళ్ళకి తీసుకుంటే మెషిన్స్, పవర్ సిస్టమ్స్, అట్లా ఈసీ వాళ్ళకి తీసుకున్నప్పుడు ఎనలాగ్ డివైజెస్, ఎలక్ట్రిక్ డివైజెస్, ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, నెట్వర్క్ అనాలిసిస్, ఇవి ఈసీ వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో ఇట్లా హై వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ని మీరు డైరెక్ట్గా మాక్ టెస్ట్ రాయండి. ఆబ్వియస్గా నెగిటివ్ మార్క్సే వస్తాయి. స్టార్టింగ్ మీరు రాసినప్పుడు ఆబ్వియస్గా నెగిటివ్ మార్క్స్ వస్తాయి. సో సేమ్ నెగిటివ్ మార్క్స్ వచ్చినప్పుడు మీకు ఏది కాన్సెప్ట్ వల్ల అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నారో ఒక్కసారి వెళ్ళి ఆ కాన్సెప్ట్ రివైజ్ చేయండి. ఒక్కసారి కాన్సెప్ట్ రివైజ్ చేసి దాని మీద ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. సో సాల్వ్ చేసిన తర్వాత స్టిల్ మీరు ఏమైనా సిల్లీ మిస్టేక్స్ చేస్తే వాటిని ఒక నోట్స్లో రాసుకోండి. సో మీకు ప్రాసెస్ అర్థమైంది కదా. ఏవైతే హై వెయిటేజ్ ఒక 4-5 సబ్జెక్ట్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు మొత్తం సబ్జెక్ట్స్ అన్ని ప్రిపేర్ అవ్వరు. ఏవైతే హై వెయిటేజ్ ఒక 50-60 మార్క్స్ కవర్ అయ్యే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్స్ తీసుకొని డైరెక్ట్గా టెస్ట్ ఇస్తారు. టెస్ట్ ఇచ్చిన తర్వాత మీకు అసలు మినిమం కాన్సెప్ట్ తెలియట్లేదు, కంప్లీట్గా బ్లాంక్ అవుట్ అయిపోయారంటే ఆ సబ్జెక్ట్ రివైజ్ చేస్తారు. జస్ట్ ఆ టాపిక్కే, సబ్జెక్ట్ అంతా కాదు, ఆ టాపిక్ రివైజ్ చేస్తారు. రివైజ్ చేసి దాంట్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు సేమ్ మళ్ళీ టెస్ట్ ఇస్తారు. అప్పుడు మీకు ఆబ్వియస్గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అంటే సేమ్ ఇదే మొత్తం ఆ 4-5 సబ్జెక్ట్స్ ఏవైతే హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో దానికి రిపీట్ చేయండి. సో వన్స్ మీరు లాస్ట్ ఒక 1 మంత్ ఫైనల్గా గేట్కి ఒక 1 మంత్ టైం ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా గ్రాండ్ టెస్ట్ ఇవ్వండి. సో డైరెక్ట్గా గ్రాండ్ టెస్ట్ ఇచ్చారా, అందులో మీరు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఫోకస్ చేయదు. ఏవైతే మీరు 4-5 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాటిని ఫోకస్ చేసి అందులో మీరు ఒక లెట్స్ అది ఒక 100% అంటే అందులో మీరు ఎన్ని సాల్వ్ చేయగలుగుతున్నారు. ఒకవేళ ఏమైనా సాల్వ్ చేయలేకపోతున్నారా, దెన్ గో బ్యాక్ టు అగైన్ ఆ కాన్సెప్ట్ రివైజ్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయండి. సో ఇది మీకు రియల్లీ కంపేర్ టు అంటే మొత్తం ఒక్కొక్క సబ్జెక్టు ప్రిపేర్ అయ్యేదానికంటే ఇలా చేస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. బట్ ఇది జస్ట్ లైక్ ఏంటంటే మీరు పక్కాగా ఈ గేట్ అనేది ఏదో ఒకలా మీరు చేయాలి, తర్వాత నేను ఆ గేట్ ర్యాంక్ మీద ఎంటెక్కి వెళ్ళొచ్చు అన్న కాన్సెప్ట్ ఉంటే లెస్ దెన్ 1000 వస్తే సరిపోతుంది ర్యాంక్ అనుకున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. లేదు నా ఎయిమ్ అనేది పిఎస్యూలే కొట్టాలనుకుంటే మీకు ఇది అంతగా హెల్ప్ అవ్వదు. లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్ అనేది బెటర్. నా సజెషన్ ఎప్పుడు లాంగ్ టర్మ్ రోడ్ మ్యాప్ వెళ్ళడమే. బట్ నేను చెప్పాను కదా, మీరు 1000 లోపు ర్యాంక్ వస్తే సరిపోతుంది, నేను ఎంటెక్ ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోతాను, నాకు ఒక గుడ్ డీసెంట్ ర్యాంక్ వస్తే చాలు అనుకున్న వాళ్ళకి మీకు ఈ స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుంది అనమాట. కమింగ్ టు పర్సనల్ అడ్వైస్, నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ జస్ట్ యాజ్ అ బ్రదర్లో నేను చెప్పేది ఏంటి అంటే
మరీ కోర్స్ కొనడానికి డబ్బుల గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఈ కోర్స్ ఏం కొనుక్కుంటా ఫైనల్ ఇయర్ వరకు మీరు అట్లా ఉండి ఫైనల్ ఇయర్లో మీకు ఎటువంటి జాబ్ రాలేదనుకోండి, దెన్ అప్పుడు మళ్ళీ మీరు ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెప్పినా అప్పుడు ఏదో ఒక బాధలు పడి మళ్ళీ కోర్స్ తీసుకోవాల్సిందే. లేదు అంటే ఏదో ఒక చిన్న జాబ్లో అడ్జస్ట్ అయ్యి బతకాల్సిందే. సో నా సజెషన్ ఏంటంటే, నేను కూడా ఇదే సిచ్యువేషన్లో వచ్చాను. సెల్ఫ్ డౌట్ ఉంటుంది, ఇప్పుడు ఇంత మనీ అవసరమా, మనం చేయగలమా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అవన్నీ పక్కన పెట్టి ఏదో ఒక డెసిషన్ తీసుకొని, సో కొంచెం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి, సో అప్పుడు నీకు కొంచెం ఒక కైండ్ ఆఫ్ భయం ఉంటుంది, ఓకే నేను ఇది చెయ్యాలి అని చెప్పి. సో అలాగా మరీ మనీ గురించి ఎక్కువ ఆలోచించొద్దు అనేది నా సజెషన్. తెలుసు అందరికీ కుదరదు, స్టిల్ నేను కూడా ఏ కోర్స్ తీసుకోలేదు, అందువల్ల నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. మేబీ నేను ఆ టైంలో తీసుకుని ఉంటే ఇంకా బెటర్గా ఏదైనా ఉండేదేమో అని. సో నా సజెషన్ ఏంటంటే, ట్రై టు టేక్ ద కోర్స్, ఎక్కువ ఆలోచించొద్దు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ పర్సనల్ యావిగేషన్స్, మీకు అదర్ పనులు ఏమైనా ఉంటే జస్ట్ టెల్ టు యువర్ సెల్ఫ్, ఓకే ఒక అట్లీస్ట్ 1-2 years నేను కష్టపడితే అంత సెట్ అవుద్ది అనేది మీకు మీరు మోటివేట్ చేసుకోవాల్సింది. సో ఏవైనా ఏ థింగ్స్ ఉన్నా సరే ఎవరికైనా మీరు టైం ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది ప్రెజెంట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్, ఇది లేకపోతే తర్వాత మనకి అవన్నీ సెట్ కావు అని చెప్పి. సో దిస్ థింగ్ యూ హ్యావ్ టు డిసైడ్ అనమాట. సో మీరు ఇది డిసైడ్ అయితే మీకు ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్. మరి ఎక్కువ ఆలోచించకండి, జస్ట్ మీరు ఒక్కసారి అనుకోండి, ఓకే దీనివల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా, రియల్గా చెప్పిన దాంట్లో ఏమైనా పాయింట్ ఉందా లేదా అని చెప్పి ఒక్కసారి మీరు థింక్ చేసి ఒక 2 to 3 days ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీరు కూడా మంచి గేట్ ర్యాంక్ కొట్టి ఏదో ఒకలా మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద గేట్ ఎగ్జామ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇట్లాంటివి ఆనెస్ట్గా మీకు కావాల్సినవి ఏమైనా వీడియోస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ మొత్తం ప్రాసెస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను పక్కాగా రిప్లై ఇస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్ అండ్ టేక్ కేర్.